తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. బీజేపీకి అన్నమలై గుడ్ బై చెప్పేశారు. అన్నమలై రాజీనామాకు బీజేపీ కూడా ఆమోదం తెలిపింది. రాజీనామాను ఆమోదించిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధికారిక ప్రకటన వెలువరించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. ఫలించని బీజేపీ పెద్దల బుజ్జగింపులు. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నమలై ఉన్నట్టు తెలుస్తుంది. 2 రోజుల కిందట తన రాజీనామా లేఖను అమిత్ షా అలాగే నితిన్ నబిన్కు అన్నమలై పంపించారు. 2020 ఆగస్టులో బీజేపీలో అన్నమలై చేరారు. అన్నమలై తమ పార్టీలోకి రావచ్చంటూ మరి టీవీకే నేతలు ఓపెన్ ఆఫర్ ఇచ్చారంట. సో అన్నమలై ప్రస్తుతానికి కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేక టీవీకే పార్టీలకు వెళ్ళబోతున్నారా? ఒకసారి అన్నమలై గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. తను కర్ణాటకలోని బెంగళూరులో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా గతంలో విధులను నిర్వహించారు. దాని తర్వాత వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని బీజేపీ పార్టీతో కలిసి ఆయన రాజకీయ కెరియర్ని పొలిటికల్ కెరియర్ని స్టార్ట్ చేసి ఆయన తమిళనాడు రాజకీయాలలో ఒక మార్క్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత బీజేపీ కూడా అన్నమలైని కొంత ఎంకరేజ్ చేసింది. బీజేపీ తమిళనాడుకు చీఫ్గా అన్నమలైని ప్రకటించింది. దాని తర్వాత నెక్స్ట్ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పొత్తుకి సంబంధించి అంటే కూటమి పార్టీలకి సంబంధించి బీజేపీ అలాగే ఏఐడిఎంకే అన్నా డిఎంకేతో కలిసి ఎలక్షన్లోకి వెళ్ళకూడదు, అలాగే కొంతమంది క్యాండిడేట్స్ గురించి బీజేపీకి అలాగే అంటే కేంద్రానికి సంబంధించిన నాయకులకి అలాగే అన్నమలైకి కొంత ఒపీనియన్ డిఫరెన్సెస్ రావడం వల్ల ముందుకు వెళ్ళలేకపోయారు. అందుకే మనం చూస్తే ఒకసారి రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కూడా అన్నమలైకి ఒక సీటుని కూడా పార్టీ ఇవ్వలేదు. అప్పుడే విభేదాలు బగ్గుమన్నాయి. ఖచ్చితంగా అన్నమలై పైన వేటు పడబోతుంది అనుకున్నారు. కానీ దానికంటే ముందే అన్నమలై ఈ స్టెప్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి విజయ్ పార్టీ నుంచి ఆఫర్ ఉంది. వస్తారా పార్టీలోకి, మా పార్టీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారా అంటూ మొత్తం మీద టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు ఆఫర్ చేశారంట.